హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ చూస్తున్న వెంచర్ వచ్చేసి జనగం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. చూడండి, చాలా బాగుంది. ఇది డిటిసిపి వెంచర్ ఫ్రెండ్స్. ఇది డిటిసిపి వెంచర్. ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీటెడ్. ఎలక్ట్రిసిటీ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, ప్లస్ కర్బింగ్ స్టోన్స్, రోడ్స్ అన్నీ కంప్లీటెడ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. నల్ల కనెక్షన్స్ కూడా అయిపోయినాయి. చూడండి, చాలా బాగుంది వెంచర్. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి నియర్ బై ఫ్రెండ్స్. ఇది నేషనల్ హైవే సిద్దిపేట రోడ్కి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇది ఈ వెంచర్ వచ్చేసి ఆల్మోస్ట్ 90% సోల్డ్ అవుట్ ఫ్రెండ్స్. దీంట్లో ఓన్లీ ఒక 10% మాత్రమే మనకు ఇలా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే, మన జనగం గురించి చూసుకుంటే ఇక్కడ మీకు దగ్గరలో మున్సిపాలిటీ లిమిట్స్ ఒకటి, ప్లస్ మనకు నేషనల్ హైవేకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఉంది. ప్లస్ చెంపైల్స్ అంటారు, దాన్ని ఐటీ హబ్గా చేస్తున్నారు చెంపైల్స్ని. ప్లస్ ఏంటంటే మనకు ఇక్కడనే మెడికల్ కాలేజ్, జనగం మెడికల్ కాలేజ్ కూడా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడనే మనకు 70 ఏకర్స్లో కాకతీయ యూనివర్సిటీ వస్తుంది. 11 ఏకర్స్లో డిస్ట్రిక్ట్ కోర్ట్ వస్తుంది ఫ్రెండ్స్. జనగం డిస్ట్రిక్ట్ కోర్ట్ వస్తుంది. మన ఈ సైట్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అన్నట్టు నేషనల్ హైవే. ఇది పార్క్ ఫ్రెండ్స్. ఇది వీళ్ళు కూర్చున్నది, మనుషులు కూర్చున్నది పార్కు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా గజం వచ్చేసి మనకు 6,500 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. టీటీసీపీ వెంచరు. కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్. నా నెంబర్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి. సో జనగం డిస్ట్రిక్ట్ కోర్టర్ అనేది మనకు చాలా మోస్ట్ డెవలప్మెంట్ ఉన్న ఏరియా అన్నట్టు ఇది. ఎందుకంటే జనగం ఇప్పటికి 4 హైవేల మధ్యలో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇటు వరంగల్ కానీ, హైదరాబాద్ కానీ, సిద్దిపేట హైవే కానీ, సూర్యాపేట కానీ, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి జస్ట్ బస్ స్టాప్కి వచ్చేసి 10 కిలోమీటర్ ఉంటుంది ఈ వెంచరు. 10 కిలోమీటర్లు ఈ వెంచర్ ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ మనకు ఏంటంటే మున్సిపాలిటీ లిమిట్స్ ఉంది ఇది. ఇకనే 1 కిలోమీటర్లో వచ్చేసి మనకు జనగం డిస్ట్రిక్ట్ క్లస్టర్గా ఒక ఐటీ హబ్ చేస్తున్నారంట. దాన్ని చెంపైల్స్ అంటారు. ఆ చెంపైల్స్ అనేది జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది వెంచర్ వచ్చేసి. ఇది మొత్తం వచ్చేసి 20 ఏకర్స్ ఫ్రెండ్స్. ఇది 20 ఏకర్స్లో సైడ్ ఉంది డిటిసి వెంచర్. ఏంటంటే వర్షానికి ఈ గ్రీనరీ చూడండి చాలా విరిగింది. ఇది పార్క్ ఫ్రెండ్స్. సో దీంట్లో ఏంటంటే మనకు 6,500 ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది, ప్లస్ 5,500 ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది ఫ్రెండ్స్. మనకు ఏది కావాలన్నా మనం అవైలబుల్గా చూసి ఇస్తాము. అక్కడ ఎలక్ట్రిసిటీ కనబడే వరకు అంతా సైట్ మనదే. అక్కడ ఒక పార్కు, ఇక్కడ ఒక పార్క్ ఫ్రెండ్స్. 2 పార్కులు ఉన్నాయి మనకి. ఇలా 2 బోర్లు ఉన్నాయి. రెడీ టు కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. ఏంటంటే ఒక 2-3 సంవత్సరాలలో ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకు గవర్నమెంట్ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ చాలా పెద్దగా ఇక్కడ డెవలప్ అయింది. ప్లస్ మనకు మెడికల్ కాలేజ్ కూడా పడ్డది కాబట్టి. ప్లస్ మనకి ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ 11 ఏకర్స్లో మనకు భూమి పూజ చేస్తారు డిస్ట్రిక్ట్ కోర్ట్ హెడ్ క్వార్టర్. సో ఇది కూడా జస్ట్ 1 కిలోమీటర్లో ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ 3 to 4 ఇయర్స్లో మన ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వెదర్ మాత్రం కిరాక్గా ఉంది అన్నట్టు, చాలా బాగుంది. నా నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. నా నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.